ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భద్రతా లోపం వ్యవహారం సంచలనంగా మారుతోంది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు సూర్యప్రకాష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు విజయనగరం పోలీసులు. ట్రైనీ ఐపీఎస్ అధికారిగా బలివాడ సూర్యప్రకాష్ యూనిఫామ్ లో పవన్ పర్యటనకు హాజరైనట్లు ఏఎస్పీ దిలీప్ కుమార్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వెళ్లిపోయాక శంకుస్థాపన స్థలం వద్ద దిగిన ఫోటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో అనుమానం వచ్చి పలువురు ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం బయటపడింది. సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా రిక్రూట్ అయిన సూర్యప్రకాష్ ఆ తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తూనికలు కొలతల శాఖ నుంచి స్కిల్ వర్కర్ లైసెన్స్ తీసుకుని ఇన్స్పెక్టర్గా కూడా ఫోజులిచ్చాడు. తన భూమి రిజిస్ట్రేషన్ తగాదాలో అవతలి వ్యక్తిని బెదిరించేందుకు ఫేక్ ఐడి వాడినట్టు తెలుస్తోంది. నిందితుడి వద్ద నుంచి కారు, ఐడి కార్డులు, ల్యాప్టాప్, సెల్ ఫోన్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తనకు రక్షణ ఉన్నా లేకపోయినా పని చేస్తానని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఐపీఎస్ స్థాయి అధికారి ముసుగులో వచ్చి ఫొటోస్ దిగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఇది రాష్ట్ర డీజీపీ, హోంశాఖ, ఇంటెలిజెన్స్ వాళ్ల బాధ్యత అని తెలిపారు. పవన్ టూర్లో నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని తప్పుపట్టిన బొత్స ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. తన సెక్యూరిటీ వైఫల్యాలకు పవన్ ఎవరిని బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భద్రతలో దొల్లతనానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు బలహీనపడ్డారని అన్నారు. నిజమే చెప్పాలంటే నా భద్రత నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌ కమ్ ఇట్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. నిన్న జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే దోషి వస్తుంది, మా ప్రభుత్వం వైఫల్యమని. ఏది మరి ఇవన్నీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడ నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తాయి. నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అది ఏమైపోతుంది? వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఘటనపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు. సూర్యప్రకాష్ శిలాఫలకం దగ్గర ఫొటోస్ దిగాడని, కొందరు కింది స్థాయి పోలీసులు అతనితో ఫొటోస్ దిగారని డీజీపీ తెలిపారు. పవన్ పర్యటనలో కూడా అతను పాల్గొన్నాడా లేదా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సూర్యప్రకాష్ ని మాజీ ఆర్మీ ఉద్యోగిగా గుర్తించామన్నారు. మొదటి ప్రశ్నకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, పర్యటన అయిపోయినాక ఆ శిలాఫలకం దగ్గరికి పోయి అతను ఫోటో తీసుకున్నాడు, కొద్దిమంది అధికారులతో ఫోటో తీసుకున్నాడు. ఏది అన్నట్టుగా తప్పే. అది భద్రతా లోపమా కాదా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించమని. అంటే అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం కింద మనం
గమనించాల్సి ఉంటుంది. అయిపోయినాక శిలాఫలకం దగ్గర పోయి ఫోటో తీసుకున్నాడు. అదేవిధంగా కొద్దిమంది పోయి నేను ఇట్లా ఏదో సిఆర్పిఎఫ్కి పోస్టింగ్ అయ్యాను, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాన్ని స్టార్లు పెట్టుకొని చెప్పడం ద్వారా కొద్దిమంది కింది స్థాయి అధికారులతో ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము కేసు కట్టడం జరిగింది. అతను అదుపులో తీసుకున్నాం. ఈజ్ అన్ ఎక్స్ సిపాయి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. అది యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భద్రతా లోపం ఉందా లేదని మేము విచారిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, డిపార్ట్మెంట్ ముసుగులో వచ్చి అభిమానిగా ఫోటో దిగాడా లేకపోతే ఇంకేదైనా కారణంతో దిగారా? అసలు ఇంటెలిజెన్స్ వైఫల్యం అనుకోవచ్చు, అది పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయనగరానికి సంబంధించినటువంటి విజయనగరం జిల్లా చీపురుపల్లికి సంబంధించినటువంటి సూర్యప్రకాష్ తను ఆర్మీ మాజీ ఉద్యోగి. అయితే తన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్థల భూ వివాదానికి సంబంధించి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా అతను అవతారం ఎత్తినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గతంలో తూనికల కొలతలు జిల్లా అధికారిగా అవతారం ఎత్తి మొత్తం వ్యాపారస్తులను భయపెట్టినటువంటి సూర్యప్రకాష్ ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్గా అంటే అవతారం ఎత్తడానికి ఇక్కడ ఒక కారణం కూడా కనిపిస్తుంది. తనకు ఉన్నటువంటి భూ వివాదం ఎప్పటి నుంచో నలుగుతుంది. ఆ భూ వివాదం అనేది బయటికి రావట్లేదు. కానీ పోలీసుగా, ఎందుకంటే గతంలో ఆర్మీ అధికారిగా పనిచేశాడు కాబట్టి దాని ముసుగులో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాను, 16 సంవత్సరాల రిటైర్మెంట్ తర్వాత నాకు ఐపీఎస్గా ఇచ్చారనేది చెప్పుకుంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భయపడతారు. దానికి తోడు తన భూ వివాదం సెటిల్ అవుతుందని భావించినటువంటి సూర్యప్రకాష్ ట్రైనీ ఐపీఎస్గా నకిలీ ఐపీఎస్గా అవతారం ఎత్తాడు. హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్లో ఒక చోట ఆ షాపులో తను ఐపీఎస్గా సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ మొత్తాన్ని కొనుగోలు చేసి తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే డ్రెస్లో ఢిల్లీలో కూడా ఫొటోస్ దిగాడు. తర్వాత ఇతర ప్రాంతాల్లో ఫొటోస్ దిగి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరికీ చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు చదువు తక్కువ ఉన్నటువంటి వీడు ఏ విధంగా ఐపీఎస్ అయ్యాడు అనేది హేళన చేసినటువంటి నేపథ్యంలో ఎలాగైనా తనను ఐపీఎస్గా ట్రైనీ ఐపీఎస్గా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ పర్యటనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకుముందు ఒకసారి చీపురుపల్లి డిఎస్పీని కూడా ట్రైనీ ఐపీఎస్ హోదాలో కలియడం, అక్కడ ప్రోటోకాల్ తీసుకోవడంతో కొంత ధైర్యం అయితే సూర్యప్రకాష్కి వచ్చింది. తర్వాత సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళారు. డీజీపీ ద్వారకా తిరుమల వ్యాఖ్యలను అయితే మనం చూసాము. పవన్ పర్యటన అంతా అయిపోయిన తర్వాత శిలాఫలకం దగ్గర ఫొటోస్ దిగడానికి మాత్రమే వచ్చాడని. కానీ బిగ్గి దగ్గర ఒక ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు సభా ప్రాంగణానికి అత్యంత సమీపంలోనే అటు ఇటు తిరుగుతూ సూర్యప్రకాష్ ట్రైనీ ఐపీఎస్ డ్రెస్లోనే కనిపిస్తున్నటువంటి విజువల్ కూడా ఉంది. సో అంటే ముందు నుంచే పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం అంతా కూడా ముందు నుంచే ఈ సూర్యప్రకాష్ తిరుగుతున్నటువంటిది, అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేస్తున్నటువంటి అదైతే ఉంది. అయితే ఆ సూర్యప్రకాష్ ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా సూర్యప్రకాష్తో శిలాఫలకం దగ్గరను అదేవిధంగా ఇతర చోట్ల ఫొటోస్ దిగి, ఎందుకంటే ఉన్నతాధికారి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫోటోలు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వరకు సూర్యప్రకాష్ ఎపిసోడ్ తాను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ చేసినటువంటి ఎపిసోడ్ ఉంటే ఇప్పుడు అది పూర్తి స్థాయిలో రాజకీయ దుమారాన్ని లేపిందని చెప్పొచ్చు. అటు డిప్యూటీ సీఎం హోదాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం లేకపోయినా కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి లేఖలు విడుదలవుతూ ఉంటాయి. ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నటువంటి సమయంలో ఈ పోలీసుల డొల్లతనం అనేది పూర్తిగా బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ట్రైనీ ఐపీఎస్ హోదాలో ఒక వ్యక్తి వచ్చి హల్చల్ చేశాడంటే ఎవరైనా రావచ్చు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ నిన్న ఇది పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్సీ అదేవిధంగా హోంశాఖ బాధ్యత వహించాలి దీనికి అనేది ఇక్కడ పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు సూర్యప్రకాష్ ని అరెస్ట్ చేశారు. 14 విచారణ అనంతరం 14 రోజులు రిమాండ్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా అది ఘాటైన విమర్శలు చేశాడు. ప్రతి దానికి రాష్ట్రంలో ఏది జరిగినా కూడా జగన్కి ఆపాదిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని కూడా జగన్ వల్లే, జగన్ కారణంతోనే ఈ సూర్యప్రకాష్ వచ్చాడని నెట్టేస్తే ఏ ప్రమాదం కూడా ఏ ఇబ్బంది కూడా ఉండదు, కూటమి నేతలు ఆ విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సూర్యప్రకాష్ ట్రైనీ ఐపీఎస్గా తను హల్చల్ చేయడం, తనకు వ్యక్తిగత కారణాలతోనూ తన హోదా కావాలనుకోవడంతోనూ బయట చేస్తున్నటువంటి దానికి ఇప్పుడు రాజకీయ దుమారం అలుముకోవడం, అటు కూటమి ప్రభుత్వానికి వైసీపీకి మళ్ళొకసారి రచ్చరేపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా తన భద్రత విషయంలో కానీ రాష్ట్రంలో అటు హోంశాఖకు సంబంధించిన విషయంలో కానీ అలసత్వం ఉంది. పోలీసులు అయితే అలసత్వం వహిస్తున్నారు, పూర్తి స్థాయిలో పని చేయట్లేదు, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించట్లేదని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి పవన్ పర్యటనలోనే ఈ పోలీసుల డొల్లతనం అనేది, అలసత్వం అనేది కనిపించినటువంటి నేపథ్యంలో నిన్న దీనికి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్సీ అదేవిధంగా హోంశాఖ
కీలక బాధ్యత వహించాలంటూ చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తున్నారు, అసలు ఆ మంత్రులు కూడా పనితీరు ఎట్లా ఉందనే దాని మీద మరొక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యంగా వైసీపీ పార్టీకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మధ్యన మళ్ళీ ఈ ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ వ్యవహారం మరొక ఉదంతంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.